అభివృద్ధి చెందిందన్నారు విశాఖ పశ్చిమ టీడీపీ అభ్యర్థి గణబాబు. నియోజకవర్గంలో కరకలోవ, జయేంద్ర కాలనీలోని 45, 49 వార్డుల్లో ప్రచారంలో పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన గృహప్రవేశాల కార్యక్రమం ఉంటుందని అన్నారు. చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో ఉన్నారని అన్నారు గణబాబు. ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఎవరైతే ఈరోజు ఇల్లు కేటాయించారో వాళ్ళకి లోన్లు అని చెప్పాం. ఇక లోన్లు కట్టక్కర్లేదు. ఇల్లు నిర్మాణం చేసుకున్న వాళ్ళకి మనకి ఇక అప్పు లేనటువంటి ఇల్లుని నేరుగా ఇంకొక 5-6 నెలల్లో కంప్లీట్ అయిపోతే నేరుగా గృహప్రవేశాలు చేసుకుంటామని చెప్పి ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యలు ఉన్నాయి. ఈ రోజు నేను చెప్పాను, పసుపు కుంకుమ పేరిట, రుణమాఫీ పేరిట ఏదే ఎన్నికల ముందంటే చాలా మంది రుణమాఫీ అన్నారు, రుణం మాఫీ చేయలేదని అన్నారు. ఎలా చేస్తారు? రాష్ట్రంలో డబ్బులు లేవు, ప్రభుత్వ అధికారులు వచ్చింది కానీ తెలంగాణకి డబ్బులన్నీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అన్ని హామీలు ఇచ్చారు, ఏమీ చేయలేరని చెప్పి ప్రతిపక్షాలు సంబరపడ్డారు. రుణమాఫీ కాదు, రుణమాఫీ అయితే ఓన్లీ లోన్ ఉన్న డ్వాక్రా మహిళలకే ఇవ్వాల్సి వస్తుంది. లోన్ ఉన్నా లేకపోయినా సరే అందరికీ ఇవ్వాలి, అది ఎక్కువ డబ్బులైనా పర్లేదని చెప్పి 2 సార్లు పసుపు